న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు తెలుపుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ రావాలి, జగన్ రెడ్డి పోవాలి, ఎన్డీఏ ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమన్నారు. దొనకొండలో గురువారం సాయంత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో జరగబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం వల్లనే మన సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమికి ఇస్తున్నామని మందకృష్ణ మాదిగ వివరించారు. ఎవరైనా ఒక పార్టీలు చేస్తే పదవులు వస్తాయి. అందులో ఒక ఉదాహరణ తీసుకొస్తున్నా. ఒక రోజు జగన్ అది మాఫియాలకు ఒకరికి వరంగల్లో వెళ్ళిపోయింది. అంటే నేను చెప్పదలుచుకుంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మా జాతికి మేలు ఎట్లా జరుగుతుంది. ఆ గుర్తింపుని అడ్డం పెట్టుకొని ఎవరైనా ఒక పార్టీలు చేస్తే పదవులు వస్తాయి. అందులో ఒక ఉదాహరణ తీసుకొస్తున్నా. ఒక రోజు దీన్ని బట్టి ప్రజలారా అర్థం చేసుకోవాలంటే నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తున్నా అంటున్నా. అంటే నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైతే తెలంగాణలో ఆయన అందరూ అడ్డుకుంటుంటే రైతు దీక్ష చేస్తే నేను రైతు దీక్షకు విజయవాడకి వెళ్ళిన మద్దతు ఇచ్చాను. గుంటూరులో దీక్ష చేస్తే అప్పుడు వాసు గారు కూడా పక్కన ఉన్నారు చూడండి. వాసు అవకాశం ఉంటుంది. ఆడ నరేంద్ర మోడీ గారు రావాలంటే ఇక్కడ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీగా గెలవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి అనే మన సోదరి నేను మీ అన్నను నా కోసం నేను రాలేదు. నా భవిష్యత్తు కోసం 30 ఏళ్ళు తిరగట్లేదు. నా జాతి భవిష్యత్తు కోసమే తిరుగుతున్నా కనుక, సమాజం కోసం తిరుగుతున్నా కనుక నా మాటకు విలువనిచ్చి మే 13 జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన